గెటప్ శ్రీను అనే వ్యక్తి సంవత్సరానికి ఎన్నో సినిమాలు చేస్తారు, ఎన్నో సినిమాలు డిమాండ్ ఉంది ఆయనకి. ఎందుకు ఒక సినిమా మీద ఇంత ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకు ఇంత ప్రమోషన్స్ చేయాలి? ఓన్లీ ఆయన ప్రేమ. ఆయన మమ్మల్ని ఓన్ చేసుకోవడానికి చిన్న కారణం వల్ల ఆయన మాతో ఊర్ల మీద ఊర్లు, ఆయనకి స్పాండిలైటిస్ ఉంది, ఆయన ఎక్కువసేపు ట్రావెల్ చేయలేరు, నడుము నొప్పి ఉంది, ఆయన ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపలేరు. బట్ నో, బట్ ఆన్ అ సీరియస్ నోట్ సార్, మీరు నవ్వుకున్నా సరే ఎవ్వరు చేయరు సార్, ఎవ్వరు ఇంత ఎఫర్ట్ పెట్టరు సార్. ఇప్పటికి చాలామంది, ఐఎమ్ షూర్ తేజ సజ్జా అడిగారు మిమ్మల్ని, సార్ ఏంటి సార్ అంత ప్రమోట్ చేస్తున్నారు, మిరాయి కూడా ఇంత ప్రమోట్ చేయలేదు మీరని. ఇట్ ఈస్ జస్ట్ హిజ్ లవ్ ఫర్ పింక్ ఎలిఫెంట్, నా మీద కానీ, మాన్సా గారి మీద కానీ, నిహారిక గారి మీద కానీ, మోర్ దెన్ దట్ నాగబాబు గారి మీద కానీ చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. మీకు ఇది జస్ట్ ప్రమోషన్ అయి ఉండొచ్చు సార్, మాకు ఇది ఎంత పెద్ద బూస్టో మీకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అండి, జై సినిమా అండి అంతే. హీస్ మోర్ దెన్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎన్నున్నా క్లైమేట్ బాగున్నా బాగాలేకపోయినా సమయానికి వచ్చి అద్భుతంగా నటించి సూపర్ సక్సెస్ని ఓకే నేను ఓకే అండి, ఎక్స్రే అవసరం లేదు, పల్టీ పల్టీ వద్దులేండి. అందరికీ నమస్కారం అండి. ఈ సక్సెస్ మీట్ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకున్నా, నాకు నడువు నొప్పి లేదండి, ఏమీ లేదండి. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మంచి హెల్తీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా రాకాసాని ఇంత సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకి, అలాగే బెంగళూరులో కూడా చాలా బాగా ఆడుతుందండి అక్కడ, కన్నడ ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్సీస్లో ఉన్న తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటి చెప్పాలన్నా అంటే, ఈ జనరేషన్లో చిన్నపిల్లలకి ఒక చందమామ లాంటి కథ చెప్పాలంటే వింటర్లే తెలీదు, బట్ అది సినిమా రూపంలో చెప్తే మాత్రం రిజల్ట్ మాత్రం ఇలా ఉంటుందని మా రాకాస చెప్పింది, అది ఆడియన్స్ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నవ్వించిన వాళ్ళు ఎప్పుడు ఓడిపోయినట్టు ఎప్పుడు మనం వినలేదు, ఈ సినిమా ద్వారా తెలిసింది మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.